మనం ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఒక విషయం విన్నప్పుడు మన పర్సనల్‌గా కొన్ని అభిప్రాయాలు, కోపం, ఆవేశం వ్యక్తిగతంగా ఉంటాయిగా. వాటిని ప్రొఫెషనల్‌గా చెప్పాలి. అంటే కూలీలు లేని ఇల్లులాగా. ఇల్లు కడితే కూలీలు కడితేనే ఇల్లైద్ది. కానీ కూలీలనేవి మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు. వాటిని తీసేస్తే ఇల్లయితది. అది ప్రొఫెషనల్ అయిద్దనమాట. అలా ఇల్లుని తీసేస్తే కూలీలయితారు. అంటే మన పర్సనల్‌గా కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలుంటాయి. అవి తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మళ్ళా వాటిని కూలీలను తీసేస్తే ఏమైద్ది, ఇల్లుంటది కదా! ఆ ఇల్లులాగా చెప్పాల్సి ఉంటదంట. ఇదొక టెక్నిక్. ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో మన అనుభవం తెలియజేస్తాయి. మన వ్యక్తిగత అనుభవం, ఆలోచన, మన అనుభవం, స్వార్థం, అనుభూతి తెలియజేస్తాయి. మానసికంగా గానీ, పర్సనల్‌గా గానీ. అవి తెలియకుండా ఉండాలంటే వాటికి సంబంధం లేని పదాలు పెట్టాలి. పెడితే అవి మన వ్యక్తిగతాన్ని తెలియజేయవంట. అలాంటి పదాలు పెడితే అది ఏమవుతుంది? పర్సనల్ కాదనమాట. అప్పుడు శాస్త్రం అవుతుంది. అలా చెప్పాలి. ఒక ఆర్టికల్‌లో మనదైన అభిప్రాయాలు ఎలా చెప్పాలంటే, చంద్రుడిని చూసి కుక్కల మొరుత ఎలా ఉంటుంది? ఆ! అలాగే చంపిన పామును మళ్ళీ మళ్ళీ చంపినోళ్ళు ఆల్రెడీ చచ్చిపోయింది. చంద్రుడిని చూసి కుక్కలు మొరిగితే చంద్రునికి ఏమైతే అయితదా? ఏం కాదు. కుక్క చేసింది ఏం లేదు. చంపిన పామును మళ్ళీ చంపితే పాముకేం కాదు. మనం దాని మీద ఏం చేసింది లేదు. కానీ చూపర్లకు రక్తి కడుతుంది. ఇప్పుడు 2 జట్లున్నాయి. ఫ్రెండ్లీ మ్యాచే. అయినా సరే ఇద్దరు పోటీ పడి ఆడుతుంటే చూపర్లకు రక్తి కడతది కదా! ఇలా చంపిన పామును మళ్ళీ మళ్ళీ చంపితే చంద్రుడిని చూసి కుక్కలు మరిగినట్టు మరిగితే చూపర్లకు రక్తి కడుతదనమాట. కాకపోతే తెలిసి చంద్రుడిని చూసి కుక్కలు మరగవు. వాడు తెలవక మరుగుతాయి. చంపిన పామును మళ్ళీ ఎవడు చంపడు. తెలవకనే చంపుతారు కానీ అలా కావాలని చేస్తే ఎలా ఉంటుంది? అలా కావాలని చేస్తే ఇప్పుడు 2 జట్ల మధ్య పోటాపోటీగా యుద్ధం ఆట జరుగుతా ఉంటది. 2 ఫ్రెండ్లీ మ్యాచ్‌లే. అయినా చూపర్లకు రక్తి కడతది కదా! అది ఇండియానే, ఇది ఇండియానే. అయినా ఇద్దరు పోటీ పడి ఆడుతా ఉంటే రక్తి కడతది కదా! అలాంటి రక్తి కడతారంట కంటెంట్. ఓకే. ఇట్లా చెప్తే.